ఇప్పుడు నెక్స్ట్ ఆయన కొడుక్కి మీరు హీరో అవ్వాలి లెక్క ప్రకారం అంతేనా? మరి ఇది కష్టం లేదు అనేది కష్టం లేదు. మరి మనం ఒకటి బాగుందని సీక్వెల్ అలా పెట్టుకో కష్టం. రైట్. పైగా నేను అంకుల్ని అడిగాను, అంకుల్ ఎర్రమడి పక్కన సీక్వెల్ చేద్దావా, చేస్తే ఎలా ఉంటుంది, పెద్ద ఇద్దరు అవుతాయి. అప్పుడు ఇదే మాట అన్నారు, కొన్ని కొంచెం టచ్ చేయకూడదురా, వదిలేద్దాం. అది అలా క్లాసిక్గా మిగిలిపోయింది ఆ సినిమా. ఇంకోటి చేద్దాం కావాలంటే. కానీ ఆ రోజుల్లో ఉండే ఆ టైమింగ్ కామెడీలు ఇప్పుడేంటో బీభత్సమైన 100 కోట్లు 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ చిన్న బడ్జెట్ సినిమాల్లో హాయిగా నవ్వుకుని కాసేపు భలే ఉండేవి కదా. 18 రోజులు ఆ సినిమా షూట్ చేసింది. 18 రోజులు, సంవత్సరం ఆడింది ఆ సినిమా. అంటే అఫ్ కోర్స్ అప్పుడు ఈక్వేషన్స్ వేరు, ఇప్పుడు ఈక్వేషన్స్ వేరు. అవునవును, కరెక్టే. కాకపోతే ఒకటి గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉండేది. దట్స్ వాట్ ఐవ్ సీన్. మరి లక్కీలీ చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల చాలా జనరేషన్స్ ఆఫ్ సినిమా వర్కింగ్ మేకింగ్ చూశాను కాబట్టి దట్ ఈస్ వన్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ వాట్ ఐ ఫైండ్ ద బేసిక్ ఫార్ములా సక్సెస్ వాళ్ళు ఉండే వాళ్ళ దాంట్లో అది ఒకటి వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు మీరు. 41 సినిమాలు. అదే ఆ రోజుల్లో మీకు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్ కానీ? అంటే ఇప్పుడు సినిమాలు షూటింగ్లు, స్కూల్స్ ఉంటాయి, రొటీన్ ఉంటుంది, సో ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? స్కూల్లో పిల్లలు ఏమనేవాళ్ళు అందరూ? ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, ఒకటి నేను సినిమా యాక్టర్నని కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, నాకు ఇలాగ ఎంతమంది ఇలా పిలుస్తున్నారు, ఈ అప్రిసియేషన్స్, ఈ అవార్డులు, ఈ చప్పట్లు, ఇది ఎక్కడా నా మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక దాన్ని ఏమంటారు, ఒక పాము పడగ కాపాడినట్టుగా మా అమ్మ కాపాడుతూ ఉంటుంది నన్ను. అది వేరు ఇది వేరు, నువ్వు మామూలు మనిషివి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఏదంటే, నేను స్కూల్ కన్నా ఎక్కువ షూటింగ్లో ఉండేవాడిని, టీచర్స్ కన్నా ఎక్కువ డైరెక్టర్స్తో ఉండేవాడిని, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఆర్టిస్టులతో ఉండేవాడిని. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. అందుకని అమ్మ షీ యూస్ టు మేక్ ఇట్ ఎ పాయింట్, ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ 6ంటికి ప్యాకప్. అంటే అది మెడ్రాస్లో అయినా మేము చెన్నైలో ఉండేవాళ్ళం, అవుట్డోర్ అయినా సరే జనరల్లీ 6ంటికే, అదర్వైజ్ షెడ్యూల్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6ంటికి రాగానే బట్టలు ఇప్పంగానే ఆ బట్టలతో పాటే ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. స్నానం చేసి మళ్ళీ కూర్చుని 7 నుంచి 9 దాకా చదివే. దాంట్లో చాలా చాలా సహాయం చేసింది మా అన్నయ్య. ఎందుకంటే నేను మిస్ అయిన నోట్స్ అని వాడు రాసిచ్చేవాడు. ఎంత మంచి అన్నయ్య అబ్బా. అయ్యో బాబాయ్, చాలా మంచోడు కౌశిక్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కౌశిక్. నేను సీరియస్లీ నేను చేసే వ్యధోపాలన్నిటికీ మా అన్నయ్య అండగా ఉండేవాడు. నాకు ఎప్పుడు అంటే అన్నయ్య నాకు చాలా ఇష్టం, చాలా ఆదర్శం. అంటే ఎంత ఆదర్శం అంటే కొన్ని నాకు గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. అన్నయ్యకి ఒక టైంలో ఎండలో నడుస్తుంటే కళ్ళు ఇలా పెట్టే అలవాటు ఉండేది, నాకు అలా ఉండేది కాదు. అన్నయ్య అలా పెడుతున్నాడు కదా, నేను అలాగే పెట్టేవాడిని. అసలు నేను యాక్టింగ్ చేయడం కారణమే అది. ఏంటంటే అన్నయ్యకి నందేవాడు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, ఇద్దరికి బొమ్మలు, ఇద్దరికి బట్టలు అన్నీ వస్తాయి కదా. నాకు అలా కాదు, అన్నయ్యకు ఉంటే నాకు ఉండాలి. అప్పుడు రాఘవేశ్వరరావు గారు చెప్పారు, రే నువ్వు యాక్ట్ చేస్తే నీకు ఇస్తారా, మరి చేస్తావా? అయితే చేస్తాను. సో అలా చేయడం వల్ల 200 వచ్చాయి నాకు. అంతే, 200 వచ్చాయి. అసలు గ్రేట్ కదా. అండ్ మీరు అంటే అనుకోకుండా అలా అవైలబుల్గా ఆ రోజు ఉండి మీకు రాసి పెట్టినట్టు మీరు వచ్చేసి తర్వాత 41 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత మీరు హీరోగా మెయిన్ స్ట్రీమ్లో ఉండి, వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఇదంతా చేస్తూ సీఏ చేయాలని ఎందుకు అనిపించింది? సీఏ అంటే యాక్చువల్లీ నేను దాని ఏమంటారు, మహాభారతంలో కర్ణుడు లాంటి వాడిని, క్షత్రుడు కాదుగా యుద్ధం చేస్తాను. అంతేగా. ఇప్పుడు కల్కి సినిమా చూసాక అందరికి అన్ని అర్థమైపోయింది. కల్కి ముందర చెప్పేవాడిని మాట, ఎందుకంటే నేను 2012లో చేశాను కాబట్టి. సో నేను సీఏ కాదు కానీ సీఏ వాళ్ళ క్లాసులు చెప్తాను. ఓహో. నేను సిఎస్ చేశాను, కంపెనీ సెక్రటరీ అనే కోర్స్ చేశాను. ఇట్ ఇస్ సిస్టర్ కోర్స్. సిఎస్ ఐసీడబ్ల్యూ అంటారు. ఏముంది ఎస్డిసి ఏటీసీ ఎస్ పెట్టడం అంతే కదా. అంటే యాక్చువల్లీ సబ్జెక్ట్స్ చాలా కామన్ ఉంటాయి. నేను అదే ఇంచుమించు అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు తెలియదే ఉంది. సో అలాగే సిఎస్ చేసేటప్పుడు నాకు నా బేసిక్లీ మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్. అంటే దానికి మా గురువు గారు ఒక ఆయన కారణం, మా పెద్దనాన్నగారు. ఆయన బాగా భయంకరంగా రుబ్బి ఉతికి నాకు 10th క్లాస్లో 100 వచ్చింది మ్యాథ్స్లో, బోర్డ్ ఎగ్జామ్లో అనమాట. అక్కడ వేసిన ఫౌండేషను ఏంటి, దాదాపు 2001 ఆ ప్రాంతంలో. నాకు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత నేను సిఎస్ చేసిన, నేను టీచ్ చేయడానికి ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో సిఏలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో అది దానికి కారణం, చేయాల్సి వచ్చిన కారణం ఏంటంటే సిఎస్ నేను అమ్మకి ఇచ్చిన మాట. అంటే 2003 నాకు చండీగఢ్ మా ఆఫర్ వచ్చాడు, నాకు 17 ఏళ్ళు. అమ్మకి ఇష్టం లేదు, ఎందుకంటే చిన్నప్పుడు ఆల్రెడీ లేదు చదువు, మళ్ళీ పైగా మెడ్రాస్లో అప్పుడు మనకి గుడ్స్తో పాటు బ్యాడ్స్ కూడా కనిపిస్తాయి కదా. అవును, చాలా బ్యాడ్స్ ఉండేవి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. చాలా మంది అంటే ఇన్ఫాక్ట్ గుడ్ కన్నా ఎక్కువ బ్యాడే కనిపిస్తుంది బయట ప్రపంచానికి, బట్ లోపల ఉన్న వాళ్ళకి 2 తెలుస్తాయి. సో అందులో భాగంగా ఏంటంటే ఇలా ఈ సినిమాలనే నమ్ముకుని అన్సర్టనిటీస్ని తట్టుకోలేక పాడైపోయిన వాళ్ళని, కొంతమందిని బాగా బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళని మరి కొంతమంది, ఉదాహరణకు సోహన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళని, మురళీమోహన్ గారు, ఎస్, ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా నేను వాళ్ళతో పనిచేయడం, వాళ్ళ దగ్గర చూడడం, చాలా దగ్గర చూడడం జరిగింది. సో అమ్మ భయం ఏంటంటే, ఏమో తెలియదు వీడు ఎక్కువ ఇది కనుక
వీడి చిన్నప్పుడంతా ఇందాక మీరు అన్నట్టు ఒక ఆట, అదొక దాన్ని ఏమంటారు, ఒక ప్లే, అవును, పని కాదు, అది ప్రొఫెషన్ కాదు నాకు. కానీ పెద్ద అయిన తర్వాత అలా కాదు, తప్పుడు దారిలోకి వెళ్తాడు, ఎందుకైనా మంచిది చదువు ఉండాలి అన్న ఉద్దేశంతో షీ వాజ్ వెరీ పర్టికులర్. చంటిగాడి సినిమా వద్దు అని చెప్పేసినాను. నేనేమో అప్పుడే ఆ టైం ఏంటంటే యంగ్ హీరోస్తో, అంటే మన తరుణ్ అంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళకు వయసుకి హీరోలు అయిపోవడం, చిత్రం సినిమా వచ్చింది, తర్వాత ఆయన తారక్ది నిన్ను చూడాలని వచ్చింది. సో యంగ్ అంటే ఒక ట్రెండ్ నడుస్తుంది కదా, ఇది మిస్ అయిపోతే, నాన్నగారు చేశారు కానీ హీఈస్ నాట్ ఫుల్ టైమ్ యాక్టర్. అవును, అంతే. సో కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ నాన్న ఉన్నారు, మన నాన్న ఫండ్ చేసుకుంటారనే పరిస్థితి కాదు, మంది టాలెంట్ నమ్ముకుని వచ్చిన వాళ్ళు. సో ఆ టైం ఎన్కాష్ చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో దూకేశాను. అప్పుడు అమ్మకి మాట ఇచ్చా, కమ్ వాట్ మే, నేను ఏదో ఒక ప్రాపర్ డిగ్రీతో నేను ఐ మేక్ షూర్ అది ఉంటుంది నాకు ఎప్పటికైనా లైఫ్లో. అందుకని 2009లో 1940 గ్రామ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఓకే, ఒక మంచి మన ఖాతాలో ఒక నేషనల్ అవార్డు ఉంది, ఇప్పుడైనా చదువుకోపోతే ఇక దాడి కష్టం అని చెప్పి అప్పుడు సీఎస్ చేశాను అనమాట. దట్స్ హౌ యు వెంట్ ఇంటూ సీఎస్. అసలు మార్కులు అలా రావడం కూడా అద్భుతం కదా ఆదిత్య. సపోర్ట్, అందరు సపోర్ట్, నా ఒక్కడిది అన్నయ్య సపోర్ట్ ముఖ్యంగా. అన్నయ్య ఎగ్జామ్స్ కూడా అన్నయ్య మీకోసం రాసేవారా? అంత లేదు కదా, ఊరికే జస్ట్ చెకింగ్ అంతే. కానీ నేను సీఎస్ పాస్ అవడంలో మా వదిన పాత్ర చాలా ఎక్కువ. అవునా? ఎందుకంటే ఈ సిఎస్లో పట్టాన క్వాలిఫై అవ్వరు. వాటిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు 4 పేపర్లు ఉంటాయి గ్రూప్లో, 3 పేపర్లు పాస్ అయ్యి ఒకటి పోయింది అనుకోండి, మళ్ళీ మొత్తం రాయాల్సింది, 4 రాయాల్సిందే. అలాగా నాకు ఒక ప్రొఫెషనల్ కోర్సులో నా సబ్జెక్ట్లోనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో పోయింది. పోతే నేను అప్పటికే సిఏ ఫైనల్ వాళ్ళకి నేను నేర్పిస్తుండేవాడిని లైబ్రరీలో, మీరు చదువుకునే ప్లేస్లో. అలాంటిది వీడికి ఎలా పోతుందని చెప్పి మా వదిన ఒక దాన్ని ఏమంటారు, ఒక యుద్ధ ప్రాతిపదిక మీద సిఏ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి మేము కరెక్షన్కి అప్లై చేసాం అనమాట. వాళ్ళకి ఫోన్ చేసి స్టూడెంట్ 18 మార్కులు తగ్గాయి నాకు. అంటే ఒక 20 మార్క్స్ క్వశ్చన్ కరెక్షన్ చేయలేదన్నమాట. ప్రొఫెషనల్ కోర్సులో కూడా ఇలాంటివి జరుగుతాయి. అయ్యే బాబోయ్. అంటే నేను వదిలితో అదే అన్న, పొద్దున నేను రాసి పాస్ అవ్వలేదు, నువ్వు ఫోన్ చేసి వాళ్ళు వాయించి పాస్ చేయించావు. అందులో మా వదిన పాత్ర బాగుంది. బట్ ఏదేమైనా అందరి బ్లెస్సింగ్స్ ఆదిత్య, మీకు అంత అదృష్టవంతులు మీరు. అబ్సల్యూట్లీ అంతే కదా. ఇప్పుడు కట్అవుట్ బయట బాగా అనిపిస్తుంటే కలర్ఫుల్గా ఉంటుంది, వెనకాల బోల్డ్ కలర్లు ఉంటాయి కదా. డెఫినెట్గా.